ప్రజల తరపున ప్రశ్నించడమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్తూ వస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా 4 రోడ్ల కూడలిలో నిలుచున్నారా? ఎటు వెళ్లాలో తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? ఏపీకి సంబంధించి గడిచిన కొంతకాలంగా జరుగుతూ వస్తోన్న పరిణామాలు చూశాక ప్రజలకు మాత్రమే కాదు, జన సైనికులకు కలుగుతోన్న సందేహాలివి. తాజాగా భీమవరంలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడము దీన్నే సూచిస్తోంది. అయితే జనసేన పార్టీ అధినేతగా పవన్ కు తగిన గౌరవం ఇస్తూ ముందుగా ఆహ్వానం అందలేదని, ఆ కారణంగానే ఆయన హాజరు కాలేదని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ ను బీజేపీ లైట్ తీసుకుంటోందా, లేక ఆయనే నెమ్మదిగా బీజేపీకి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారా? భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అభిన్యూస్ స్పెషల్ ఫోకస్. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో గతంతో పోలిస్తే తాము బలమైన శక్తిగా ఎదిగామని, బీజేపీతో కూటమిగా పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని మొన్నటిదాకా జనసేన నాయకత్వం గట్టిగా చెబుతూ వచ్చింది. ఈ కూటమి మెజార్టీ సాధిస్తే సహజంగానే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థవుతారు అని కూడా జనసేన నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా భావిస్తూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరంలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభ ద్వారా వేరే పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం బీజేపీ సంప్రదాయం కాదని కుండబద్దలు కొట్టింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరైన విషయం గమనార్హం. బీజేపీ నుంచి ఎంతమాత్రం ఊహించని ఈ రకమైన వ్యాఖ్యలు ఒక రకంగా జనసేన నాయకత్వాన్ని కంగు తినిపించిందనే చెప్పాలి. వాస్తవానికి జనసేనాని 2014 ఎన్నికల ముందు నుంచే బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాల్ని నిలుపుతూ వచ్చారు. బీజేపీ అధిష్టానం సలహాతోనే ఆ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం బీజేపీ అలియన్స్కు బేషరతుగా మద్దతు ప్రకటించి ఆ కూటమి విజయానికి సహకరించారు. పవన్ కళ్యాణ్కున్న జనాకర్షణ శక్తి ఎవరూ కొట్టిపారేయలేనిది. సినీ నటుడిగా తిరుగులేని మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపుతో లక్షలాది మంది జనాన్ని సమీకరించగలరు. అంతేకాదు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయంగా అంతకు ముందు కంటే కూడా అత్యంత ప్రభావవంతమైందిగా మారిన కాపు సామాజిక వర్గం ఆయన వెనుకుంది. అయినా బీజేపీ పవన్కు అభిమానులు ఆశించినంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదు అన్నది కీలక ప్రశ్న. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకత్వం కేంద్రంలో బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతోందని పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్నారు. అందుకే రాష్ట్రాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. అంటే పరోక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసేందుకు జనసేన సిద్ధమని తెలుస్తోంది. అయితే బీజేపీ ఇందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీని ఒప్పించేందుకు జనసేనాని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో జనసేన ముందున్న మార్గాల్ని కూడా ఆయన ప్రకటించారు. టీడీపీ ఈసారి కాస్త తగ్గాలని కూడా కోరారు. బహుశా దీనర్థం పొత్తులకు సిద్ధమైన పక్షంలో తమకెక్కువ స్థానాలు ఇవ్వడానికి లేదా సీఎం పదవి మిత్రపక్షానికి ఇవ్వడానికి కూడా టీడీపీ సిద్ధం కావాలి అన్నది ఆయన సూచన కావచ్చు. గాని గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా, క్షేత్రస్థాయి వాస్తవ బలాన్ని చూసినా టీడీపీ ఇందుకు అంగీకరిస్తుందని ఎవరూ అనుకోలేరు. అంతేకాదు, ఒంగోలు మహానాడు తర్వాత ప్రజల్లో టీడీపీకి వస్తోన్న స్పందన చూశాక ఆ పార్టీ అధిష్టానం ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. ఇక వైసీపీ ముందు నుంచి టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేసేందుకు తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేన కూటమిల మధ్య చీలితే తనకొచ్చే ఎన్నికల్లో గెలుపు సుసాధ్యమన్నది ఆ పార్టీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ వ్యవహారం చూస్తే ఏ పార్టీతో పొత్తైనా పూర్తిగా తమ షరతులకు లోబడే ఉంటుందని స్పష్టం చేయడంతో జనసేన క్యాడర్ తీవ్ర అసహనంతో ఉంది. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అంతర్గత నిర్ణయాలేంటో నిశ్చితంగా పరిశీలిస్తూనే తమ పార్టీని ఎన్నికల పోరుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే విజయదశమి నాడు తిరుపతి నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జూలై నాటికి పార్టీ గ్రామ కమిటీలు, పట్టణ వార్డు కమిటీల ఏర్పాటు పూర్తి చేసుకోవాలని ఆయన నియోజకవర్గ స్థాయి నాయకులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో పర్యటిస్తోన్న సమయంలో లభించే ప్రజాస్పందనతో పాటు తానెవరితో కలిసి వెళ్లాలి అనే అంశంపైన ప్రజాభిప్రాయం తెలుసుకోవచ్చని జనసేనాని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై బహుశా వచ్చే కొద్ది నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందేమో.